హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం జూలై మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 4 వీడియో అనేది చూద్దాం. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ కమిటీ ఫర్ ద డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ? నూతన జాతీయ విద్యా విధానం డ్రాఫ్ట్ పాలసీ మీద వేసిన కమిటీకి అధిపతి ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి కె కస్తూరిరంగన్ కమిటీ. 2017 సంవత్సరంలో అయితే ఈ కమిటీ అయితే వేయడం జరిగింది. వీళ్ళు అధ్యయనం చేసిన తర్వాత కమిటీ రిపోర్ట్ను మే 31, 2019 అయితే మనకి సబ్మిట్ చేయడం జరిగింది. హూ ఈజ్ ద ప్రజెంట్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్? ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ప్రజెంట్ మనకి ఉన్న హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీనే మనకి ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా అయితే నేమ్ చేంజ్ చేయడం అయితే జరిగింది. కార్గిల్ విజయ్ దివాస్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? కార్గిల్ విజయ్ దివాస్ ఏ రోజున జరుపుకుంటాం? ఆన్సర్ జూలై 26. హూ ఈజ్ ద న్యూ సీఈఓ ఫర్ ద పేటిఎం మనీ? పేటిఎం మనీ కంపెనీ యొక్క కొత్త సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? ఆన్సర్ వరుణ్ శ్రీధర్. విచ్ డిస్ట్రిక్ట్ టాప్స్ ఇన్ ద నీతి ఆయోగ్ డెల్టా ర్యాంకింగ్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్? ఆశాజనక జిల్లాల నీతి ఆయోగ్ యొక్క డెల్టా ర్యాంకింగ్లో ఏ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ డిస్ట్రిక్ట్ అయితే టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. విచ్ క్లబ్ బికమ్ ద ఇండియా ఫస్ట్ డీజీసీఏ అప్రూవ్డ్ డ్రోన్ ట్రైనింగ్ స్కూల్? ఏ క్లబ్ భారతదేశం యొక్క మొట్టమొదటి డీజీసీఏ ఆమోదించిన డ్రోన్ శిక్షణ పాఠశాలగా నిలిచింది? ఆన్సర్ బొంబాయి ఫ్లయింగ్ క్లబ్. మనకి డీజీసీఏ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. విచ్ కంట్రీ లాంచెస్ బిడవ్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్? ఏ దేశం మనకి బిడవ్ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థను ప్రారంభించింది? ఆన్సర్ చైనా. విచ్ సిటీ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ 16 అమాంగ్ ద టాప్ 20 మోస్ట్ సర్వేల్డ్ సిటీస్? టాప్ 20 మోస్ట్ సర్వేల్డ్ సిటీస్ నిఘా నగరాల్లో భాగంగా ఏ నగరం 16వ స్థానంలో నిలిచింది? ఆన్సర్ వచ్చి హైదరాబాద్ సిటీ 16th ర్యాంక్లో నిలిచింది. ఈ సర్వేని మనకి ఎవరు పబ్లిష్ చేశారు అంటే కంపారిటిక్ అనే సంస్థ పబ్లిష్ చేసింది. ఇందులో ప్రథమ స్థానంలో ఉన్న నగరం ఏది అంటే తైవాన్ ఇన్ చైనా అయితే ప్రథమ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ వచ్చి 16వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. హూ బికమ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ తునీషియా? తునీషియా దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ హిచోమ్ మొచూచి. హూ టాప్స్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్? ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 5 రఫేల్ జెట్స్ ల్యాండెడ్ ఇన్ విచ్ ప్లేస్? 5 రఫేల్ జెట్లలో భాగంగా మొదటి బ్యాచ్ అనేది ఇటీవల ఏ ప్రదేశంలో మనకి ల్యాండ్ అయింది? ఆన్సర్ అంబాలా వైమానిక దళం హర్యానా. అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హర్యానా వద్ద అయితే ఈ 5 రఫేల్ జెట్ సెట్ అనేది మనకి ల్యాండ్ అవడం అయితే జరిగింది. ఇండియా ఫస్ట్ పైలట్ టు ఫ్లై ద రఫేల్ ఫైటర్ జెట్? మనకి రఫేల్ ఫైటర్ జెట్లో ప్రయాణించిన భారతదేశపు మొట్టమొదటి పైలట్ ఎవరు? ఆన్సర్ హిలాల్ అహ్మద్ రాథర్. విచ్ కంపెనీ లాంచెస్ బహుత్ జరూరీ హై క్యాంపెయిన్ ఫర్ ఫార్మర్స్? ఏ సంస్థ రైతుల కోసం బహుత్ జరూరీ హై అనే ప్రచారాన్ని ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ భారతీయ ఎక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. హూ హ్యాస్ ఓవర్టేకెన్ ఎక్సాన్ మొబైల్ టు బికమ్ ద వరల్డ్స్ సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ ఎనర్జీ కంపెనీ? ఎక్సాన్ మొబైల్ను అధిగమించి ప్రపంచంలోనే 2వ అత్యంత విలువైన ఇంధన సంస్థగా ఏ సంస్థ అవతరించింది? ఆన్సర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. Who has been named by the United Nations Secretary General Antonio Guterres to his new advisory group? తన కొత్త సలహా బృందానికి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయిన అటోనియో గుటెరస్ వచ్చి ఎవరిని ఎంపిక చేశారు? ఆన్సర్ భారత వాతావరణ కార్యకర్త ఇండియన్ క్లైమేట్ యాక్టివిస్ట్ అయిన అర్చనా సోరంగ్. విచ్ కంట్రీ డెవలప్ కరోనా వైరస్ టెస్ట్ టెక్నిక్ దట్ డెలివర్స్ ద రిజల్ట్ ఇన్ 36 minutes? 36 నిమిషాల్లో కరోనా ఫలితాలను అందించే విధంగా కరోనా వైరస్ పరీక్ష పద్ధతిని ఏ దేశం ఇటీవల అభివృద్ధి చేసింది?
ఆన్సర్ సింగపూర్ కంట్రీ వచ్చి మనకి సింగపూర్ శాస్త్రవేత్తలు అయితే ఈ 36 మినిట్స్ కరోనా టెస్ట్ టెక్నిక్ అయితే డెవలప్ చేయడం జరిగింది. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ ఐసీఆర్ఏ లిమిటెడ్. ఐసీఆర్ఏ లిమిటెడ్ కోసం కొత్త ఎండి మరియు సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎన్ శివరామన్. ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హెల్డ్ అట్ విచ్ ప్లేస్ ఇన్ 2021? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 4వ ఎడిషన్ 2021 సంవత్సరంలో ఏ ప్రదేశంలో జరగనుంది? ఆన్సర్ హర్యానాలోని పంచకుల. హూ హ్యాస్ డెవలప్డ్ ఏ వేరబుల్ హ్యాండ్ బ్యాండ్ నోన్ యాజ్ ద వెలీ బ్రాండ్? వెలీ బ్యాండ్గా పిలువబడే ధరించగలిగే హ్యాండ్ బ్యాండ్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఐఐఎం కోజ్కోడ్. మనకి హ్యాండ్కి కనుక ఈ బ్యాండ్ పెట్టుకున్నట్లయితే మనకి ప్రాక్సిమిటీ సెన్సార్ ద్వారా ఎవరన్నా మనకి దగ్గరికి వచ్చినట్లయితే కనుక అలారం అనేది మోగుతుంది. అంటే ఈ కోవిడ్-19 టైంలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసం అయితే ఈ వెల్లీ బ్యాండ్ అయితే మనకి యూజ్ అవుతుంది. దీన్ని మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడ్ బేస్డ్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ కంపెనీ అయిన క్వాలిఫై ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే అభివృద్ధి చేయడం అయితే జరిగింది. ఇండియన్ రైల్వే హ్యాస్ హ్యాండెడ్ ఓవర్ 10 బ్రాడ్గేజ్ లోకోమోటివ్స్ టు విచ్ కంట్రీ రీసెంట్లీ? భారతీయ రైల్వే ఇటీవల 10 బ్రాడ్గేజ్ లోకోమోటివ్లను ఏ దేశానికి అప్పగించింది? ఆన్సర్ బంగ్లాదేశ్. హూ హ్యాస్ డెవలప్డ్ ద ఆశ్రయ్ ద మెడికల్ బెడ్ ఐసోలేషన్ సిస్టమ్ టు కాంబాట్ కోవిడ్-19? కోవిడ్-19 ఎదుర్కోవడం కోసం ఆశ్రయ్ మెడికల్ బెడ్ ఐసోలేషన్ సిస్టమ్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డిఐఏటి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద ప్రైవేట్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ? ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రైవేట్ కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ హార్దిక్ సతీష్ చంద్ర షా. ఓకే, హార్దిక్ సతీష్ చంద్ర షా. విచ్ ఫెర్రీ విన్స్ ద గుస్తావో ట్రోవే అవార్డ్? ఏ ఫెర్రీ మనకి ఇటీవల గుస్తావో ట్రోవ్ అవార్డుని గెలుచుకుంది? ఆన్సర్ భారతదేశం యొక్క మొట్టమొదటి సౌర ఫెర్రీ అయిన ఆదిత్య. ఇండియా ఫస్ట్ సోలార్ ఫెర్రీ ఆదిత్య అయితే ఈ గుస్తావ్ ట్రోవ్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అప్రూవ్స్ $4.3 బిలియన్ ఇన్ ఎమర్జెన్సీ సపోర్ట్ టు విచ్ కంట్రీ ఫైట్ అగైనెస్ట్ ద కోవిడ్-19 పాండమిక్? కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం కోసం ఏ దేశానికి అత్యవసర మద్దతుగా $4.3 బిలియన్ ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆమోదించింది? ఆన్సర్ సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా దేశానికి. క్విస్ట్ ఫర్ రీస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఇన్ ఇండియా ఆథర్డ్ బై విచ్ పర్సన్? ఓకే, క్విస్ట్ ఫర్ రీస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఇన్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వైరల్ వి ఆచార్య. హూ డిస్ట్రిబ్యూటెడ్ 100 ఎలక్ట్రిక్ పాటర్ వీల్స్ టు 100 ట్రైన్ ఆర్టిషియన్స్ అండర్ ద కుమ్హార్ సశక్తీకరణ యోజన ఫర్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్? ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్కి చెందిన కుమ్హార్ సశక్తీకరణ యోజన కింద శిక్షణ పొందిన 100 మంది కళాకారులకు 100 విద్యుత్ కుమ్మరి చక్రాలను పంపిణీ చేసిన వారు ఎవరు? ఓకే, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారంటే అమిత్ షా. హూ హ్యాస్ బీన్ కాన్ఫర్డ్ విత్ ద ప్రెసిడెంట్స్ అవార్డ్ ఫర్ నర్సెస్? నర్సులకు ఇచ్చే ప్రెసిడెంట్ అవార్డు ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మనకి ఇండియన్ ఆరిజిన్ నర్స్ అయిన కళా నారాయణ స్వామి ఇన్ సింగపూర్ దేశంలో భారత సంతతికి చెందిన మనకి కళా నారాయణ స్వామి అనే నర్స్కి అయితే ఈ అవార్డు రావడం జరిగింది. హూ బికమ్ 7th బౌలర్ టు టేక్ ద 500 టెస్ట్ వికెట్స్? 500 టెస్ట్ వికెట్లు తీసిన 7వ బౌలర్గా ఎవరు నిలిచారు? ఓకే, ఆన్సర్ వచ్చి స్టూవర్ట్ బ్రాడ్. అగ్రస్థానంలో అయితే మొత్తం మురళీధరన్ నిలవడం జరిగింది. సెకండ్ ప్లేస్లో షేన్ వార్న్, అలాగే థర్డ్ ప్లేస్లో అయితే అనిల్ కుంబ్లే ఉన్నారు. నేవీ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ హ్యాస్ బీన్ కమిషన్డ్ అట్ విచ్ ప్లేస్? నేవీ యొక్క అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ కేరళలోని కాన్నూరు జిల్లాలోని ఎజ్మలో అనే ప్లేస్లో నేవీ యొక్క బిగ్గెస్ట్ సోలార్ ప్లాంట్ అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది. గాల్ ఇన్ వైట్ కాటన్ నావల్ ఆథర్? గాల్ ఇన్ వైట్ కోట్ నవల రచయిత ఎవరు? ఆన్సర్ అవినీత్ దోషి. మనకి ఈ బుక్ని యూకేలో బర్న్ షుగర్ అనే పేరుతో అయితే లాంచ్ చేశారు. ఇండియాలో అయితే గాల్ ఇన్ వైట్ కోట్ పేరుతో లాంచ్ చేయడం జరిగింది. మనకి బోకర్ ప్రైజ్కి అయితే ఈ బుక్ అయితే మనకి లాంగ్ లిస్ట్ అయితే అవ్వడం జరిగింది. అవినీత్ దోషి వచ్చి మనకి ఇండియన్ ఆరిజిన్ ఆథర్.
రోడ్ ఇన్ లక్నో నేమ్డ్ ఆఫ్టర్ విచ్ ఫార్మర్ ఎంపీ అండ్ గవర్నర్. లక్నోని ఒక రోడ్డుకు ఏ మాజీ ఎంపీ మరియు మాజీ గవర్నర్ పేరు పెట్టారు? ఆన్సర్ మనకి లాల్జీ టండన్ గారి పేరు అయితే లక్నోలో రోడ్డుకి లక్నో మున్సిపల్ కార్పొరేషన్ అయితే పెట్టడం జరిగింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ విచ్ పర్సన్ యాజ్ ఇట్స్ ఎండి అండ్ సిఇఓ. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తన కొత్త ఎండి అండ్ సిఇఓగా ఎవరిని నియమించింది? ఆన్సర్ మిస్టర్ పార్థ ప్రతిమ్ సేన్ గుప్తా. డేర్ టు డ్రీమ్ 2.0 కాంటెస్ట్ లాంచ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్. డేర్ టు డ్రీమ్ 2.0 పోటీ ఏ సంస్థ ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మనకి అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఈ పథకాన్ని అయితే మనకి స్టార్టప్స్ అలాగే ఇండివిజువల్స్ కోసం అయితే ప్రారంభించడం అయితే జరిగింది. 300-year old శ్రీ శ్రీ జోయకాళి మాతార్ టెంపుల్ రీకన్స్ట్రక్టెడ్ విత్ ఇండియన్ సపోర్ట్ ఇన్ విచ్ ప్లేస్. 300 సంవత్సరాల పురాతన శ్రీ శ్రీ జోయకాళి మాతార్ ఆలయం ఏ ప్రదేశంలో భారతీయ సహకారంతో పునర్నిర్మించబడింది? ఆన్సర్ నాటోర్, బంగ్లాదేశ్. విచ్ చార్టర్ హ్యాస్ లాంచ్డ్ ద ప్రవాసీ రోజ్గార్ యాప్ టు హెల్ప్ ద మైగ్రెంట్స్ టు ఫైండ్ జాబ్ ఆపర్చునిటీస్ అక్రాస్ ద ఇండియా. భారతదేశం అంతటా వలస వచ్చిన వారి కోసం ఉద్యోగ అవకాశాలను కల్పించడం కోసం ఏ నటుడు ఇటీవల ప్రవాసీ రోజ్గార్ యాప్ను ప్రారంభించాడు? ఆన్సర్ బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్. ఫైనల్ విజన్ ట్రోఫీ విన్నర్. ఫైనల్ విజన్ ట్రోఫీ విజేత ఎవరు? ఆన్సర్ ఇంగ్లాండ్. వెస్టిండీస్ పైన అయితే మనకి గెలుచుకోవడం జరిగింది. ఇస్రో విల్ అలౌ ప్రైవేట్ సెక్టార్ టు సెటప్ ఓన్ లాంచ్ ప్యాడ్ ఎట్ విచ్ ప్లేస్. ఎక్కడ సొంత లాంచ్ ప్యాడ్ని ఏర్పాటు చేయడానికి ఇస్రో ప్రైవేట్ రంగాన్ని అనుమతిస్తుంది? ఆన్సర్ శ్రీహరికోట, నెల్లూరు డిస్ట్రిక్ట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లేస్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ వర్త్ ఆఫ్ 3,000 crore ఇన్ విచ్ స్టేట్. ఏ రాష్ట్రంలో 3,000 కోట్ల విలువైన నీటి సరఫరా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునాదిరాయి వేశారు? ఆన్సర్ మణిపూర్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుమిత్ దేవ్. కాక్రాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ విచ్ స్టేట్. కాక్రాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ గుజరాత్. విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద సౌత్ కొరియన్ మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ అనాసిస్ 2 బై ఫాల్కాన్ 9 రాకెట్. ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా అనాసిస్ 2 దక్షిణ కొరియా మిలిటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇటీవల ఏ సంస్థ ప్రయోగించింది? ఆన్సర్ స్పేస్ ఎక్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్లీ ఇనాగ్రేట్ విచ్ కంట్రీ న్యూ సుప్రీంకోర్ట్ బిల్డింగ్. ఏ దేశానికి కొత్త సుప్రీంకోర్టు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించారు? ఓకే, ఏ దేశ బిల్డింగ్ని మనకి ప్రారంభించారు సుప్రీంకోర్టు భవనాన్ని అంటే మారిషస్ దేశానికి సంబంధించిన కొత్త సుప్రీంకోర్టు భవనాన్ని మనకి నరేంద్ర మోడీ గారు అలాగే మారిషస్ ప్రధానమంత్రి అయిన ప్రవీణ్ జుగ్నోత్ ఇద్దరు కలిసి అయితే కంబైన్గా ప్రారంభించడం అయితే జరిగింది. హూ లాంచ్డ్ ద స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ టు ట్రాక్ కోవిడ్-19 పేషెంట్స్. కోవిడ్-19 రోగులను గుర్తించడం కోసం స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ను ప్రారంభించింది ఎవరు? ఓకే, ఆన్సర్ ఎయిమ్స్ నాగ్పూర్. విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ ద డ్రోన్స్ అండ్ సెండ్ ఇట్ టు ఇండియన్ ఆర్మీ ఫర్ లడాక్ బోర్డర్ సర్వేలెన్స్. ఏ సంస్థ డ్రోన్లను అభివృద్ధి చేసి భారత సైన్యానికి లడాక్ బోర్డర్ సర్వేలెన్స్ కోసం పంపించింది? ఓకే, ఆన్సర్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మనకి ఇండియా మేడ్ ఇన్ ఇండియా డ్రోన్స్ అనే వాటిని మనకి లడాక్లో మనకి చైనాతో బార్డర్ ఇష్యూ అనేది ఉంది కదా, ఆ సర్వేలెన్స్ చేయడం కోసం మనకి ఇండియన్ ఆర్మీకి డిఆర్డిఓ అయితే ఈ డ్రోన్స్ను తయారు చేసి అయితే పంపించడం అయితే జరిగింది. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ కరూర్ వైశ్య బ్యాంక్. కరూర్ వైశ్య బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రమేష్ బాబు బొడ్డు. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ యొక్క ఎండి అండ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రకాష్ చంద్ర కాంత్పాల్. విచ్ కంట్రీ బికమ్ ద 25th కంట్రీ విత్ అబ్జర్వర్ స్టేటస్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచ వాణిజ్య సంస్థలో అబ్జర్వర్ స్థితి కలిగిన 25వ దేశంగా ఏ దేశం నిలిచింది?
ఆన్సర్ తుర్క్మెనిస్తాన్. విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద ఇన్స్టా క్లిక్ సేవింగ్ అకౌంట్? ఏ బ్యాంక్ ఇటీవల ఇన్స్టా క్లిక్ సేవింగ్ ఖాతాను ప్రారంభించింది? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ బరోడా. విచ్ గవర్నమెంట్ లాంచెస్ ఆన్లైన్ పోర్టల్ రోజ్గార్ బజార్ ఫర్ జాబ్ సీకర్ అండ్ ఎంప్లాయర్స్? ఏ ప్రభుత్వం ఆన్లైన్ పోర్టల్ రోజ్గార్ బజార్ను ఉద్యోగార్థులు మరియు యజమానుల కోసం ప్రారంభించింది? ఆన్సర్ ఢిల్లీ. వరల్డ్ డే అగైనెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరిగే ప్రపంచ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ జూలై 30. హూ బికమ్ ద 87th కంట్రీ టు సైన్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్? అంతర్జాతీయ సౌర కూటమి ముసాయిదా ఒప్పందంపై సంతకం చేసిన 87వ దేశంగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ రిపబ్లిక్ ఆఫ్ నికరాగువా. Who has signed an agreement with IIT Kanpur for training, research and entrepreneurship development in smart grid technology? స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీలో శిక్షణ, పరిశోధన మరియు వ్యవస్థాపకత అభివృద్ధి కోసం ఐఐటి కాన్పూర్తో ఇటీవల ఎవరు ఒప్పందం కుదుర్చుకున్నారు? ఆన్సర్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ద ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ ఎ అన్సర్టైన్ వరల్డ్ బుక్ ఆథర్డ్ బై విచ్ పర్సన్? ద ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ ది అన్సర్టైన్ వరల్డ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ డాక్టర్ ఎస్ జయశంకర్. విచ్ సిటీ గెట్స్ ద నార్త్ ఈస్ట్ ఫస్ట్ మ్యాన్హోల్ క్లీనింగ్ రోబోట్ నేమ్డ్ బండీకోట్? ఈశాన్య రాష్ట్రాలకు మొట్టమొదటి మ్యాన్హోల్ క్లీనింగ్ రోబోట్ బండీకోట్ను ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ గౌహతి. ఆదాయపు పన్ను దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ జూలై 24. విచ్ కంట్రీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద Tianwen-1, ఇట్స్ ఫస్ట్ ఇండిపెండెంట్ మిషన్ టు మార్స్? ఓకే, ఈ Tianwen-1 అనే ఫస్ట్ మిషన్ టు మార్స్ను ఏ దేశం ఇటీవల ప్రారంభించింది అంటే చైనా. విచ్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ CEO ఫర్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నెట్వర్క్? మనకి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నెట్వర్క్ కోసం కొత్త CEOగా ఎవరు నియమించబడ్డారు? Who is appointed as the new CEO for Microfinance Institution Network? Answer Alok Misra. The Indian government sent $1 million worth of anti-tuberculosis medicines to which country? భారత ప్రభుత్వం $1 million విలువైన క్షయ నిరోధక ఔషధాలను ఇటీవల ఏ దేశానికి పంపించింది? ఆన్సర్ నార్త్ కొరియా. ఉత్తర కొరియా దేశానికి WHO అభ్యర్థన మేరకు భారతదేశం అయితే పంపడం జరిగింది. Which payment bank limited has collaborated with National Skill Development Corporation to train and skill young people in rural areas and financial services? ఏ పేమెంట్ బ్యాంక్ మనకి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి గ్రామీణ ప్రాంతాల యువతకు ఆర్థిక సేవలపై శిక్షణ ఇవ్వడానికి అలాగే నైపుణ్యం పెంపొందించడానికి ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ఇనాగ్రల్ గుల్బెకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ? ప్రారంభ గుల్బెకియన్ బహుమతి విజేత ఎవరు? ఆన్సర్ గ్రేటా థన్బర్గ్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రైజింగ్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? CRPF రైజింగ్ డే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దినోత్సవం ఏ తేదీన జరుగుతుంది? ఆన్సర్ జూలై 27. ఇంటర్నేషనల్ టైగర్ డే అనేది ఏ రోజు జరుపుకుంటారో? ప్రపంచ పులుల దినోత్సవం. మనకి ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.